ఫ్రెండ్స్ ఈరోజు పప్పు తెల్లపిండి చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. పప్పు తెల్లపిండి చేస్తున్నాను. దీనికి కావాల్సింది పప్పు, కందిపప్పు కాసేపు నానబెట్టుకోవాలి. నీళ్ళలోని వేసి నానబెడుతున్నాను. పప్పు నానేక శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. తెల్లపిండి కూరకి 2 ఉల్లిపాయలని పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని పప్పులు వేసుకోవాలి. ఈ పప్పు మయంగా ఉడికాక ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక గ్లాసు గుండకనే తెల్లపిండి, ఒక గ్లాసు గుండకనే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవచ్చు చూసుకున్న తర్వాత ఇలాగా కలుపుకొని పప్పు అది పైకి అడిగి కలుపుకొని కాసేపు బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగాక తెల్లపిండి వేసుకుని కలుపుకోవాలి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే దగ్గరికి అయిపోతుంది. ఇలా పలుచుకున్నా కానీ కాసేపు మగ్గ పెట్టుకుంటే దగ్గరికి అయిపోతుంది. ఇలా కలుపుకొని ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలాగా మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుకుంటే కూర బాగుంటుంది. లోని పోపు పెట్టుకుంటే బాగుంటుంది. కూరలోకి ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ తెల్లపిండి వండుకున్నాక పైన అన్నం తినేటప్పుడు కూడా నూనె వేసుకుంటే నూనె వేసుకుని తింటే బాగుంటుంది. ఇదే కూర రొయ్యలు వేసుకొని వండుకోవచ్చు, పచ్చిరొయ్యలు వేసి వండుకోవచ్చు, బీరకాయ వేసి వండుకోవచ్చు, చాలా రకరకాలుగా వండుకోవచ్చు. ఇంకా చూపిస్తాను, మీరు చూపించండి. అయిపోయింది. ఇంకా తెల్లపిండిలో వేస్తున్నాను. ఇలా తెల్లపిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తెల్లపిండి దగ్గరికి అయ్యాక పోపు పెట్టేసుకుని ఇలా కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయింది. తెల్లపిండి కూర. ఈ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.